రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వాటి పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పుల వర్షం కురిపించారు. ఖమ్మంలో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వైఎస్ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలన మొత్తం అదుపు తప్పిందని దుయ్యబట్టారు. ఎరువుల కొరత, విద్యుత్ కోతతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారని, ఆయన ప్రభుత్వం స్పందించట్లేదని అన్నారు. మనందరం ఐకమత్యంగా ఉందాం, సమైక్యంగా పోరాడదాం, చిన్న చిన్న డిఫరెన్స్ మర్చిపోదాం. ఎందుకు మర్చిపోవాలంటున్నారంటే ఈ రోజు మన మీద ఒక ప్రజల సమస్య ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసే ప్రజా వ్యతిరేక విధానాలు మీరు చూసినప్పుడు, రైతు వ్యతిరేక విధానాలు మీరు చూసినప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు, కళ్ళ నీళ్లు పెడుతున్నారు, కళ్ళల్లో రక్తం ప్రవహించే పరిస్థితి వస్తా ఉంది. అలాంటప్పుడు ఒక లార్జర్ ఆబ్జెక్టివ్ కోసం పార్టీ అంతా కూడా ఐకమత్యంగా ఉండి ఇలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సిన అవసరం. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ ఒక్కింత ఆవేశంగా స్పందించారు. ఎన్నెన్నో పదవులు అనుభవించి ఏనాడు కార్యకర్తల వెన్నుతట్ట నేతలు పార్టీకి వెన్నుపోట్లు పొడిచి వెళ్లిపోయారని విమర్శించారు. ఎందరూ బయటకు వెళ్లినా టీడీపీ మాత్రం నష్టపోదని ఆయన అన్నారు. ఆ నాయకులు పదవులు అనుభవించారు, ఎంతెంతో అనుభవించారు. మరి ఆనాడు ఏనాడు కార్యకర్తల భుజాన చెయ్యి వేయలా, ఏనాడు కార్యకర్తల్ని గురించి ఆలోచించలా. కానీ ఇవాళ పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటికి వెళ్ళటం జరిగింది. అయినా సరే ఎందరు బయటికి వెళ్ళినా సరే ఆనాడు అన్నగారు ఇచ్చారు స్ఫూర్తి. నేడు చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. మీ ఆటలు సాగు. తెలుగుదేశం పార్టీని పాతాళ లోకంలోకి తొక్కడం మీ వల్ల కాదు అని మరి ఇవాళ ఆ కార్యకర్తలతో నిలబడ్డారంటే మరి ఏం చెప్పాలి? ఇవాళ కార్యకర్తలు మరి ఏంటి, ఇవాళ కార్యకర్తలకు ఏం చేసింది మన పార్టీ? కార్యకర్తలు ఆశించలేదే, ఏమీ ఆశించలేదే. వారి స్వేదం చిందిస్తున్నారే, వారి రక్తం చిందిస్తున్నారే, వారి ప్రాణాలు పోగొట్టుకున్నారే. ఇవాటికి కనీసంగా 400 మంది కార్యకర్తలు మరి పొట్టలు పెట్టుకుందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఏమిటి? ఎందరో ఒక్క చెల్లెలు ఉన్నారే, ఎందరో ఒక్క చెల్లెలు తాడిబొట్టులు తెచ్చిందే రైతుల ఆత్మహత్యల ద్వారా. ఇవాళ 4000 మంది ప్రమాణంగా ఈ రాష్ట్రంలో రైతులను ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందరి మరి ఆడబడుచుల తాడిబొట్లు తెలిసింది ఈ కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి ఆలోచించాలి. ఖమ్మంలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నారు. ఆ సమావేశాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. విధంగా ఆ రోజున ఆ సంవత్సరం చరిత్ర సృష్టించే విధంగా మనం వ్యవసాయ ఉత్పత్తులు పెంచగలిగాం. 163 లక్షల టన్నులు. అప్పటికి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏనాడు కూడా అంత ఉత్పత్తులు చేయలేదు. అంటే లాంగ్ టర్మ్లో మనం నిర్ణయం తీసుకుంటే వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితే మనకి ధరలు లాంగ్ టర్మ్లో తగ్గుతాయి. తాత్కాలికంగా ఏదో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మనం మార్కెట్ని కానీ అదేవిధంగా మనం ఏదైతే ఉందో ఈ యొక్క రైతు బజార్లు కానీ చేసినట్లయితే తగ్గుతాయనేటువంటి ఆలోచనతో మనం చేశాం. కాబట్టి మన ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా భయంకరంగా ధరలు పెరిగినటువంటి పరిస్థితి లేదు. ధరలు పెరిగితే ఎప్పటికప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మనం కంట్రోల్ చేయగలిగాం. కానీ ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, ఈనాడు రాష్ట్రానికి ఈ 4 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం ఈ 4 సంవత్సరాల్లో 63,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. ఈ రోజున బడ్జెట్ 1,07,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ మాత్రం 10 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం లేదు. అంటే ధరల పెరుగుదలని గాలి కొదిలేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అణు ఒప్పందంలో అదే ఆలోచనలో ఉన్నారు తప్ప వాళ్ళు కూడా ధరలు పెరిగేటువంటి ధరలను గాలికి వదిలేశారు. ఈ విధంగా ఈనాడు సామాన్యుడి యొక్క బతుకు ఈ విధంగా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ గవర్నమెంట్లు నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప పేదవాడిని నిలబెట్టేటువంటి ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయడం లేదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈనాడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం ఉద్ధరించారో మనం అందరూ ఒకసారి ఆలోచించండి. వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితే ధరలు అదుపులో ఉంటాయనేటువంటిది మనం చెప్తూ ఉన్నాం. వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలంటే స్వామినాథన్ గారి కమిషన్ యొక్క రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసినట్లయితే, అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించినట్టయితే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయనేటువంటిది మనం ఆలోచన చేసి మనం ధర్నాలు చేశాం. ఢిల్లీలో చేశాం, రాష్ట్రంలో చేశాం, అనేక చోట్ల చేశాం. కానీ ఒక్క రికమెండేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు, అనుమతించలేదు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒకవైపు మనకి వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం లేదు, మరొకవైపు మన జనాభా వృద్ధి రేటు పెరుగుతూ ఉంది.
వ్యవసాయ ఉత్పత్తుల యొక్క వృద్ధి రేటు ఎప్పుడైతే పెరగడం లేదో, ఎప్పుడైతే జనాభా యొక్క వృద్ధి రేటు పెరుగుతూ ఉందో, భవిష్యత్తులో అరాచకం వచ్చేటువంటి పరిస్థితిని కేంద్ర రాష్ట్ర